హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రేష్ట ఫస్ట్ రౌండ్కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే నిన్నటితోటి పూర్తయింది. ఈ రోజు నుంచి సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే సెకండ్ కౌన్సిలింగ్ అనేది మీరు స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మనకైతే వెబ్సైట్లో దానికి సంబంధించిన ఆప్షన్ కూడా రావడం అయితే జరిగింది. సో ఎవరైతే ఫస్ట్ రౌండ్లో సీట్ రాలాక ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు సీట్ అయితే రాలేదో మీ అందరూ కూడా ఇప్పుడు సెకండ్ రౌండ్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ రౌండ్లో రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి ఫస్ట్ కౌన్సిలింగ్లో అది ఆల్రెడీ క్యాన్సిల్ అయితే అవుతుంది. సో దాంతో మీరు మళ్ళీ లాగిన్ అయితే అవ్వడానికి అయితే అవకాశం అయితే లేదు. ఎవరైతే ఈ యొక్క రెండో కౌన్సిలింగ్కి సంబంధించి లేదంటే రెండో ఆప్షన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఉన్నారో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించి మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క రూల్ నెంబరు అప్లికేషన్ నెంబర్ తోటి మీరు ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకొని మీరైతే ముందు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెష్గా మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక డీటెయిల్స్ అనేది ఆధార్ కార్డు ప్రకారం ఉన్నటువంటి మీ యొక్క అడ్రస్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇచ్చుకున్న తర్వాత అక్కడ మీరు రెండో కౌన్సిలింగ్కి సంబంధించి రెండు స్టేట్లు అయితే మీరు అక్కడ ఆప్షన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆప్షన్ పెట్టుకున్న తర్వాత అక్కడ మీకు ఉన్నటువంటి స్కూల్స్ లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తమిళనాడు, కేరళకు సంబంధించి అలాగా మీరు ఏదైతే పెట్టుకుంటారో సెకండ్ ఆప్షన్ ఆ యొక్క లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అవన్నీ కూడా మీరు ఒక ఆర్డర్ ప్రకారం మీరు అన్నీ పెట్టుకోవచ్చు, లేదంటే కొన్నే పెట్టుకోవచ్చు. సో అది మీ ఇష్టం. అది ఈ సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా మీరు అన్నీ చేసుకొని మీరు లాగిన్ చేసి మీరు అక్కడ లాక్ చేసుకుంటే అక్కడితోటి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది అదేవిధంగా మీరు యొక్క ఆప్షన్ పెట్టుకోవడం అనేది కూడా అవుతుంది. సో ఎవరైతే ఫస్ట్ రౌండ్లో సీట్ రాలేక ఈ ఆప్షన్ పెట్టుకోలేదో లేదా కొంచెం చాలామంది ఈ ఆప్షన్ పెట్టుకోవడం రాక ఆ వెబ్సైట్ ఓపెన్ కాక లేదా సరిగ్గా ఒక ఇన్ఫర్మేషన్ లేనటువంటి ప్రకారంలో చాలామంది చేసుకోలేదు. సో ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ రాకపోయినా అదేవిధంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడం మీకు తెలియకపోతే మీరైతే నాకు కామెంట్ అయితే చేయండి. నేనైతే రిజిస్ట్రేషన్ అనేది చేసి మీకైతే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా శ్రేష్టకు సంబంధించి సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ యొక్క రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయ్యింది. సో ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా పెట్టుకోండి. ఇది 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ మీకు 19వ తారీఖున రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో 20 నుంచి మళ్ళీ మీ యొక్క కౌన్సిలింగ్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది. సో అవకాశం ఇంకా 4 రోజులే ఉన్నది కాబట్టి తర్వాత లాస్ట్లో చేసుకుంటే ఒక సర్వర్ బిజీ వచ్చి ఒకవేళ ఇబ్బంది వచ్చి మీకు అవ్వకపోవచ్చు. సో అందుకనే ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి సో ఎవరైతే ఈ యొక్క రెండో రౌండ్ కౌన్సిలింగ్ సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరైతే బ్లాక్ అయితే చేసుకోండి. లాక్ చేసుకుంటే మీకు ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ మీకు సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది. మనకి ఫస్ట్ రౌండ్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్లో వాళ్ళు ఇచ్చినటువంటి కట్ ఆఫ్ 162 ఎవరైతే పైకి వచ్చిందో వాళ్ళందరికీ కూడా సీట్ అయితే వచ్చింది. సో ఈ యొక్క సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్లో మనకి ఒక 130 వరకు లేదా 140 వరకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎవరైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా చేసుకొని రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే మీకు ఖచ్చితంగా అయితే సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ యొక్క సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ తోటి ఈ యొక్క శ్రేష్టకు సంబంధించి పూర్తయితే అవుతుంది. తర్వాత ఇంక మీకు ఎటువంటి యొక్క కౌన్సిలింగ్ లేదా సీట్లు ఏమి ఉండదు. ఇక్కడతోటి ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మొత్తం పూర్తయిపోతుంది కాబట్టి సో ఎవరైతే అవకాశం ఉంది, ఎవరైతే ఫస్ట్ రౌండ్ మిస్ చేసుకున్నారో లేకపోతే ఫస్ట్ రౌండ్లో సీట్ ఎవరికైతే రాలేదో అందరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని మీరైతే ఆప్షన్ అనేది పెట్టుకోండి. సో మీ యొక్క వీడియోకి సంబంధించి లేదంటే ఈ యొక్క సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనుకుందో వారికి షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి అదేవిధంగా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఆప్షన్స్ సంబంధించి లేదంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే రిప్లై అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరికైనా రిజిస్ట్రేషన్ ఎలా చేయకపోవడం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో లేదంటే ఎక్కడ నెట్ సెంటర్కి వెళ్ళినా సరే రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఈ ఆప్షన్ తెలియకపోతే నాకైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే మీకు ఎలా చేయాలి లేకపోతే నేనే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.